బంధం. ఈ బంధం వల్ల కూడా మనము మనసు మురికి చేసుకుంటాం. మనం గమనిస్తే ఆ బంధం వదులుకోలేక వాళ్ళ కోసం ఎన్నో పనులు, ఒక్కొక్కసారి చెయ్యకూడని పనులు కూడా చెయ్యవలసి వస్తుంది. అబద్ధం ఆడవలసి వస్తుంది, అన్యాయంగా తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇలా ఎవరిది మనం తీసుకోకూడదు అన్న ఆ బంధాల్లో ఇరుక్కుపోయి మనం తీసుకుంటాం. ఈ బంధాల వల్లే బాధలు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. బాధ, నా కొడుక్కి ఇలా అయింది, నా కూతురికి అలా అయింది, నాకు అసలు ఈ మధ్య మనసు ఏం బాగోట్లేదు. ఎంత విన్నా, ఎంత చేస్తున్నా, ఎంత జ్ఞానం గురువు అందిస్తున్నా, ఈ జన్మకే ఈ బంధాలు, మరు జన్మకి ఏది కూడా రాదు అని గురువు ఎంతగా చెప్తున్నా, ఆత్మ సిద్ధాంతం ఎంతగా నేర్చుకుంటున్నా, మనం ఇంకా ఇరుక్కుపోతున్నాము అంటే ఇంకా మనకి జ్ఞానం కలగలేదు అని అర్థం. మన మనసుకున్న మురికిని పెంచుతున్నామే కానీ వదలలేదు. ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని అంటించుకోకుండా ఉండడమే మురుకును వదలగొట్టకూడదు. మరి ఈ బంధాలను పెంచుకున్నప్పుడు బాధలు తప్పవు. వస్తాయి బాధలు, వాళ్ళ వల్లే వస్తాయి. బంధాలను ఎక్కువగా పెంచుకోవడం వల్ల బాధలతో పాటు భయం కూడా ఉంటుంది. ఎంత భయం వస్తుంది అంటే వీళ్ళు ఏమైపోతారు, నేను లేకపోతే ప్రతి తల్లిదండ్రులు ఏ గోల, నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు. నీ కడుపున పుట్టాలని నిర్ణయించుకుని వచ్చారే తప్పించి నిన్ను జీవితాంతం వెంట పెట్టుకుని నీ సహాయ సహకారాలతో బతకడానికి ఆత్మ భూమి మీదకి రాలేదు. నీ గర్భం కావాలనుకున్నారు కానీ అంతవరకు నీ సహాయం కావాలి కానీ నువ్వే జీవితాంతం ఉండి నన్ను నడిపించాలని ఏ ఆత్మ పైలోకాల్లో నిర్ణయం తీసుకోదు. అది ప్రకృతికి విరుద్ధం. పక్షిని చూసి నేర్చుకో, రెక్కలు వచ్చే వరకు బంధం, రెక్కలు వచ్చాక వదిలేస్తుంది. ఆ పక్షి జన్మ అయినా మనకి బుద్ధి రాలేదు. మానవ జన్మ వచ్చాక భగవంతుడు మనస్సు ఇచ్చినప్పుడు, అశుద్ధ బుద్ధి అయినప్పుడు బంధం, బాధ, భయము ఇవన్నీ పెంచుకుంటూ ఇంకా మురికిని చేసుకుంటున్నాం.